ఓం శ్రీ మాత్రే నమ. 629వ నామము త్రిదశేశ్వరి. ఓం త్రిదశేశ్వరి అయి నమ. త్రిదశలు అంటే దేవతలు, అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా త్రిదశులు అంటే దేవతలు ఎప్పుడు కూడా 30 ఏళ్ల వయస్సుగానే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ తల్లి గనక త్రిదశేశ్వరి అంటారు. బాల్య యవ్వన కౌమార 3 దశలు అయినా కౌమార దశలోనే 3వ దశ అయినటువంటి కౌమార దశలోనే దేవతలందరూ కూడా ఉంటారు. వాళ్ళకి వార్ధక్యము మరణము లేని స్థితి దేవతలది. ఎప్పుడూ యవ్వనంలోనే ఉండే దేవతలకి ఈశ్వరి గనక త్రిదశేశ్వరి అన్నారు. అలా జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 దశలకి ఈశ్వరి గనక త్రిదశేశ్వరి. 3 దశలు 3 అవస్థలు జీవుడికి ఉన్నాయి. వీటన్నిటికీ 3 అవస్థలకి ఈశ్వరి. జాగ్రత్త అవస్థ అంటే మేలుకుని ఉన్నటువంటి స్థితి, స్వప్నావస్థ అంటే కలత నిద్ర, సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర. ఈ మేలుకుని ఉన్నటువంటి స్థితిలో అమ్మ చైతన్యాన్ని స్థూల శరీరం ద్వారా పనిచేస్తుంది. అమ్మ యొక్క చైతన్యము వల్ల జాగ్రత్త అవస్థలో స్థూల శరీరము పనిచేస్తుంది. ఈ స్థూల శరీరము మనది, నేనే స్థూల శరీరము, ఈ శరీరమే పనిచేస్తుంది అనేటువంటి భావనలో మనం ఉంటాము. అలా ఆలోచిస్తే విచారణ చేస్తే శరీరము కాదు, ఈ శరీరమే చేసేటట్లయితే నిద్రపోయినప్పుడు ఏమీ చేయలేకపోతుంది. మరి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు స్థిర శరీరం ఏం చేయలేకపోతుంది. శరీరం అంతా ఉన్న మృతి చెందినటువంటి శరీరము చెయ్యాలి కదా. అంటే ఈ శరీరము చెయ్యలేనిది. మరి దానిలో ఎందుకు చేస్తోంది, ఎలా చేస్తోంది అంటే దానిలో జీవత్వం ఉండి పని చేయబట్టి ఆ చైతన్యము చేత ఆ జీవత్వం రూపములో అమ్మ చైతన్య రూపంలో ఉండి శరీరాన్ని నడిపిస్తోంది. అలా ఈ శరీరానికి ఇంద్రియాలు 25 ఉన్నాయి. ఆ ఇంద్రియాలకి అధిదేవతలు ఉన్నారు. ఆ అధిదేవతలందరికీ అధిదేవత అమ్మ త్రిదశేశ్వరి. అలా ప్రతి ఇంద్రియానికి ఒక అధిదేవత ఉండి ఇంద్రియాన్ని నడిపిస్తున్నారు. అలా నడిపించటం వల్లే మన జాగ్రత్త అవస్థలో మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం. మరి ఈ స్వప్నావస్థలో సూక్ష్మ శరీరము పనిచేస్తుంది, స్థూల శరీరము పనిచేయదు. సూక్ష్మ శరీరానికి ప్రతీక ఏంటి అంటే మనస్సు. ఇక్కడ మనస్సు రూపంలో అమ్మ ఆ సూక్ష్మ శరీరం రూపంలో ఆ నిద్ర స్వప్నావస్థని నడుపుతుంది. ఆ స్వప్నావస్థలో వచ్చేటువంటి స్వప్నము అంటే కళ, ఆ కళలో వచ్చేటువంటి ప్రతి రూపాన్ని ధరిస్తుంది, ఆ మనస్సే ధరిస్తుంది. ఆ మనస్సు రూపంలో అమ్మ అన్ని రూపాలని ధరిస్తుంది. కళలో మనం చూడనిది చూడలేనిది అంటూ ఉండదు. మనము ఎప్పుడూ చూడనివి తలవనివి ఊహించనివి కూడా వస్తూ ఉంటాయి. ఆ స్వప్నావస్థ మనకి ఒక విచారణకి పెద్ద ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్వప్నావస్థలో మనకి శరీరము స్థూల శరీరము ధ్యాస ఉండదు. అయినా అన్నీ అనుభవిస్తున్నట్లే భావిస్తాము. మంచి చెడు సుఖము దుఃఖము అన్నీ అనుభవంగానే ఉంటాయి. మెలకు వచ్చాక ఇదంతా కలే కదా అనుకుంటాం. అందుకని దానికి మన బందీ అయ్యి ఉండం, బంధం కలిగి. అంటే దాంట్లో ఎన్నో డబ్బులు వచ్చినట్టు కల వస్తే మరి మెలకు వచ్చాక లేవే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కలే కదా, అది లేనిదే కదా అని తెలుసుకుని దాని గురించి ఆశపడ్డు. పెద్ద దుఃఖకరమైనటువంటి కల వస్తే, బాధాకరమైన కల వస్తే అమ్మ ఇది కలే కదా, అమ్మయ్య రక్షించబడ్డాం, నిజమైతే భరించలేకపోయేవాళ్ళం అనుకుంటాం. అంటే సుఖ దుఃఖాలని వదిలేసుకుంటాం, పట్టించుకోం. అదే స్థితి జాగ్రత్త అవస్థ మనిషికి ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు
ఆయుష్ అని మనకి అనుకుంటాం. ఆ 100 సంవత్సరాల కళ, పెద్ద కళ జీవితము అని. ఆ కళ ఎలాగ మనం భావిస్తున్నామో, కళని అనుభవించిన మంచి చెడులు, మరి సుఖదుఖాలు అన్నీ అనుభవిస్తాము. అనుభవించిన మెలకువ వచ్చాక దానిని పట్టించుకోము. అలాంటి స్థితే మన జాగ్రత్త అవస్థలో కూడా ఉండాలి. జాగ్రత్త అవస్థలో ఎన్నో విషయాలు జరుగుతాయి. మరి అనుక్షణము అనేక సంఘటనలు, అనేక కష్టాలు, అనేక బాధలు, సుఖాలు, ఆనందాలు అన్నీ వస్తుంటాయి. అట్లాగే ఇది ఒక పెద్ద కళ, 100 సంవత్సరముల కళ ఈ జీవితము అని. దానికి నిజముగా మనకి కళ వచ్చి మెలకువ వచ్చిన తర్వాత ఎంత నిర్లిప్తంగా ఉంటామో అలా ఉన్నట్లయితే జాగ్రత్తలో మెలకువ అంటారు. అంటే మెలకువ వచ్చిన తర్వాత కళలో ఉన్నటువంటి దాన్ని వాస్తవం కాదని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు జాగ్రత్తలో జాగ్రత్త అంటే మనము జాగ్రత్త అవస్థలో అనుభవించేటువంటి అనుభవాలన్నీ నిజ జాగ్రత్త అంటారు. ఆ నిజ జాగ్రత్తలో ఇవన్నీ అబద్ధము, ఇవన్నీ మనము పట్టించుకోకూడదు, వీటన్నిటికీ స్పందించకూడదు, సమానంగా తీసుకోవాలి అనేటువంటి జ్ఞానము కలిగితే అది నిజ జాగ్రత్త. మెలకువలో మెలకువ, జాగ్రత్తలో జాగ్రత్త అంటారు. అదే విచారణ వల్ల ఆ స్థితి వస్తుంది. ఆ స్థితే మనకి ముక్తికి మార్గం అవుతుంది. అలా వేటిని పట్టించుకోకుండా ఉన్నప్పుడు అవి ఏవి కూడా బంధించవు. బంధము లేకుండా పోవటమే ముక్తి. అందుకని ఈ 3 అవస్థలు, నిద్రావస్థ మూడవది, సుషుప్తి అంటే గాఢ నిద్ర. ఈ గాఢ నిద్ర మనకి విచారణ చేస్తే మనకి తెలిసేటువంటి జ్ఞానం ఏంటంటే, ఈ గాఢ నిద్రలో అనంతమైనటువంటి ఆనందం. అంటే ఎప్పుడు పడుకున్నా మంచి నిద్ర పడితే మంచి నిద్ర పట్టింది బాగోలేదని ఎవరో అనరు. మంచి నిద్ర పట్టింది, హాయిగా ఉంది అనుకుంటాం. తర్వాత నాకేమీ తెలియలేదు అనుకుంటాం. అంటే ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కానీ తెలియకుండా అనుభవిస్తున్నాడు, తెలియట్లా. అది ఆ ఆనందాన్ని బ్రహ్మానందముకి మచ్చు తునకగా భగవంతుడు మనకి సుషుప్తి అవస్థని ఇచ్చాడనమాట. ఆ సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి అనుభవము, ఆనందము, ఎందుకు అంత ఆనందం ఉంది, ఎందుకు అంత సుఖంగా ఉంది అంటే, ఆ అవస్థలో ఆస్తులు, పాస్తులు, బంధాలు, అనుబంధాలు, రాగాలు, ద్వేషాలు, ఇళ్ళు వాకిళ్ళు ఏముండవు. ఇవే కాకుండా మన శరీరము కూడా మనకి లేదు అన్న స్థితిలోనే ఉంటాం. నిర్వికారంగా ఉంటాం. ఏ భావన, ఏ స్థితి అక్కడ మనకి అనుభవం ఉండదు. ఒక్క ఆనందమే అనుభవంగా ఉంటుంది. ఇవన్నీ లేవు గనకనే అక్కడ అటువంటి ఆనందాన్ని పొందుతున్నాం. అది ఒక మచ్చు తునక, బ్రహ్మానందానికి మచ్చు తునక. అది భగవంతుడు మన జీవితానికి ఇచ్చినటువంటి బంగారం కంసాలకి ఇస్తే మచ్చు ముక్కని మనకి ఇస్తాడంటే, ఈ ముక్కలాగా ఆ ముక్క ఉందా లేదా అని తర్వాత చూసుకోవడానికి. అలాగే మనకి జీవితం అంతా ఇచ్చి ఈ బ్రహ్మ దానికి ప్రతిరూపంగా ఒక మచ్చు ముక్క మనకి ఇచ్చాడు. మన జీవితంలో జాగ్రత్తలో ఇటువంటి ఆనందాన్ని పొందటమే మోక్షము. ఇటువంటి ఆనందాన్ని ఎవరైతే జాగ్రత్తలో పొందుతారో వాళ్ళు ముక్తి పొందినటువంటి వాళ్ళే. వాళ్ళు జీవించి ఉండగానే మోక్షాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అంటే జీవించి ఉండగానే ముక్తి అంటే బంధము లేకుండా ఉండటమే ముక్తి, మోక్షము. ముక్తి అంటే ఒక్కటే అర్థం, బంధము లేకుండా ఉండటమే ముక్తి, మోక్షము. అలాంటి స్థితి మనకి విచారణ ద్వారా మనకి బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చి మానవ జన్మనిచ్చి ఈ ఒక్క మెట్టు నువ్వు ఎక్కు అని అన్ని మెట్లు ఎక్కి ఎంతో పవిత్రమైనది, ఎంతో విశేషమైనది అయినటువంటి మానవ జన్మని మనకి ఇచ్చాడు. ఈ మానవ జన్మలోనే బుద్ధి, జ్ఞానము అనేవి మనకి ఉన్నాయి. ఆ బుద్ధి జ్ఞానంతో విచారణ చేసి ఏది సత్యము, ఏది అసత్యము అని తెలుసుకుని అసత్యాన్ని వదిలి
అంటే వదిలేయటం అంటే ఈ శరీరం ఉన్నంత వరకు జగత్తుని ఇవన్నీ అసత్యమని వదిలేయటం కాదు. భావనలో భావనలో వదిలేస్తే చాలు. ఎన్ని కార్యక్రమాలు ధర్మాలు అన్నీ ప్రతి వయసులోనూ ప్రతి ధర్మము ప్రతి మనిషికి ప్రతి ఆ, వస్తువుకు కూడా ధర్మాలు ఉంటాయి. ఆ వాటి వాటి ధర్మాలు అవి నిర్వర్తిస్తుంటాయి. అలాగే మానవ ధర్మం అని ఉంది. ఆ మానవ ధర్మాన్ని చక్కగా ఆచరిస్తే మానవుడు మాధవుడు అవుతాడు. ఆ మాధవుడు అవటమే తర్వాత ఈ మానవ జన్మకి లక్ష్యం. అటువంటి మాధవుడు అయ్యేటువంటి అదృష్టముగా ఈ మానవ జన్మ భగవంతుడు మనకి ఇచ్చాడు. ఎంతో విలువైనది, ఎంతో విజ్ఞానప్రదమైనది, ఎంతో భగవత్ ప్రసాదమైనటువంటి ఈ మానవ జన్మ మనకి ఎంతో ఉత్తమమైనటువంటి ఈ మానవ జన్మనే సార్థకము చేసుకుని మనకి అవస్థలు కూడా ఇచ్చి అవస్థల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనకి బ్రహ్మతత్వాన్ని చక్కగా తెలియచేయటానికి వాటిని మచ్చు తునకలుగా మనకి ఇచ్చాడు. ఆ మచ్చు తునకల స్వరూపం మన జీవితం అవ్వాలి అంటే మరి ఈ బంగారంతో చేసినటువంటి వస్తువు మచ్చు తునక స్థితిని తక్కువ స్థితికి తక్కువ కాకూడదు. ఎందుకంటే మరి ఆ బంగారము ఈ వస్తువు కూడా ఒకే విలువగా ఉండాలి, లేకపోతే ఆ వస్తువుకి విలువ ఉండదు. అందుకని మన జీవితం మానవ జన్మ విలువగా ఉండాలి అంటే మత్సు తునక ఏంటంటే పరబ్రహ్మానందమే, బ్రహ్మానందమే. ఆ బ్రహ్మానందాన్ని మనకి జీవితంలో సుషుప్తి రూపంలో ఆనందాన్ని ఇచ్చాడు. తర్వాత స్వప్నావస్థలో చక్కగా మనకి అన్నీ అనుభవించిన అంటకుండా ఎలా ఉండాలో జాగ్రత్త వచ్చిన తర్వాత మనం ఉండేటువంటి స్థితినే మనకి తెలియజేశాడు. అటువంటి స్థితిని 100 ఏళ్ల జీవితం కూడా భావించమంటున్నాడు. క్షణం వచ్చేటువంటి కళ స్థితి ఎలాంటిదో మన జీవిత 100 ఏళ్ల జీవితం కూడా పెద్ద కళ లాంటిది, 100 ఏళ్ల కళ లాంటిది కనుక వాటికి బందీ అవ్వద్దు. అలా నిర్లిప్తంగా జీవితాన్ని నడుపుకుంటూ, అంటే నిర్లిప్తంగా అంటే మనస్సుకి అంటకుండా, ఫలితాల్ని ఆశించకుండా, కర్మ ఫలాల్ని ఆశించకుండా ధర్మబద్ధమైనటువంటి కర్మాచరణ చేసినటువంటి జీవుడేమవుతాడు? దేవుడే అవుతాడు. అటువంటి దేవుడు ఈ దేవతలందరికీ అధిపతి త్రిదశేశ్వరి. ఆ దైవ స్వరూపం అవ్వాలి, జీవుడు దేవుడు అవ్వాలి. ఈ దేవతలందరికీ ఈశ్వరి త్రిదశేశ్వరి. అటువంటి త్రిదశేశ్వరి అనుగ్రహాన్ని మనం అందరము పొందాలి. ఆ తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.